కుటుంబ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అంటే ఆయన కోడలు మేఘన కూడా అదనపు కట్నం తెస్తేనే ఫీలింగ్స్ వస్తాయంట, ఇట్లాంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలానే అమ్మా నాన్న అనుకుని అన్ని విషయాలు చెప్పినా కూడా చివరికి నన్నే బెదిరించారు, ఈ విషయం బయట చెప్తే కూడా ప్రమాదం అన్నట్టుగా కూడా వార్నింగ్స్ ఇచ్చారంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దీని మీద మాట్లాడుతున్న ఉదయశ్రీ గారు, నా జీవితం నాశనం అయింది అని కూడా ఏ అమ్మాయి అయితే బయటకు వచ్చి చెప్పుకోదు. సో ఆవిడ ప్రెస్ మీట్ అంతా మీరు చూసుంటారు. మీ స్టాండ్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? గతంలో చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసినందుకే జోగి రమేష్ ఇంటి వరకు వచ్చారు అనేటువంటి ఆరోపణలు కూడా వింటూ ఉన్నాం, ఏం చెప్తారు? ఈ రోజు మొహిద్దీన్ గారు మరి ఒక ఆడబిడ్డకి న్యాయం చేయడానికి డిబేట్ లోకి రాలేదండి. కేవలం వాళ్ళ పార్టీ నాయకుడిని వెనకేసుకొని రావడం కోసము ఈ రోజు జోగి రమేష్ గారికి వత్తాసు పలకడం కోసం వచ్చారు. చూసారా, చాలా షేమ్ గా ఉందండి నాకైతే. మరి వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు లేరో, లేదా వాళ్ళ ఇంట్లో భార్యలు లేరో, లేదా వాళ్ళ ఇంట్లో కోడలు లేరో నాకైతే తెలియదు. కానీ ఈ రోజు ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా చాలా అంటే చాలా మానసిక క్షోభ గురైపోయానండి. ఈ రోజు మేము పార్టీలకు అతీతంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ రోజు మా కూటమి వారికి సమయం ఇచ్చా, మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడారు. రాష్ట్ర పౌరుడి కాబట్టి ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఆయన కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉంటారని మనసా వాచ కర్మన మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నామండి. ఎందుకంటే రాజకీయ పరంగా ఆయన మనసు కాబట్టి ఆయన ఉండలేడు, కాబట్టి కుటుంబ పరంగా మాత్రం ఆయన మానసికంగా ఆనందంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆడబిడ్డని కించపరుస్తూ ఈ రోజు ఈ డిబేట్ లో ఆవిడ కావాలని విడాకులు తీసుకుంటే బయటికి అంటా ఉన్నారు. చూసావా, ఒక ఆడబిడ్డ ఉసురు పోసుకుంటా ఉన్నారు ఈ రోజు మొహిద్దీన్ గారు. గుర్తు పెట్టుకోండి, ఆడబిడ్డ ఉసురు ఖచ్చితంగా తగిలిద్దండి. ఆడబిడ్డ ఆది పరాశక్తి లాంటిది, అమ్మవారు లాంటిది. అలాంటి ఆడబిడ్డని ఈ రోజు వాళ్ళు హేళన చేసినటువంటి పరిస్థితి. జోగి రమేష్ కుటుంబం మొత్తం కూడా ఈ రోజు ఆడబిడ్డని నడి రోడ్డు మీద నిర్దాక్షణ్యంగా ఒంటరిగా నిలిచోబెట్టిన పరిస్థితి. ఈ రోజు ఏదో మేలు చేస్తారంటే సజ్జల రామకృష్ణారెడ్డి అంట బిజీగా ఉన్నారంట. దేనికంటే బిజీగా? ఈ రోజు డెకాయిట్లు, ఆడబిడ్డల్ని వేధించే వాళ్ళు, రౌడీలు, గూండాలకి ఒత్తాసు పలకడానికి, వాళ్ళని పెంచి పోషించడానికి, ఈ రోజు డిబేట్ లో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి, వాళ్ళందరికీ ఒత్తాసు పలకడానికి బిజీగా ఉన్నారండి సజ్జల రామకృష్ణారెడ్డి. ఒక ఆడబిడ్డకి న్యాయం చేయలేరండి. మీ గొడ్డల పార్టీ ఉంది ఎందుకు? మీ గొడ్డల పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఇంటి కోడలే కదా ఆవిడ. ఈ రోజు ఆడబిడ్డకి న్యాయం జరిగేంత వరకు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆడబిడ్డకి అండగా ఉంటుందండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల ఈ రోజు ఆడబిడ్డ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేయగలిగింది. ఆ మేఘనా తల్లికి ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల ప్రతి ఒక్కరికి కూడా ఆమె వైపు సపోర్ట్ గా, ఆవిడకి ఎప్పుడు రక్షణగా అండదండలుగా నిలుస్తుందని కూడా నేను న్యాయం చేసేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈ రోజు బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు పోలీసులు ఆడపిల్లకి రక్షణ కల్పించడానికి ప్రయాణం చేస్తా ఉంది. కాబట్టి ఈ రోజు పోలీసు వ్యవస్థ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, రాజ్యాంగం కానీ ఈ రోజు ఏదైతే మొహిద్దీన్ గారు మాట్లాడుతా ఉన్నారో ఆ ఆడబిడ్డకి క్షమాపణ చెప్పాలి, చెప్పి తీరాలి. ఒక ఆడబిడ్డ పెళ్లి ఎందుకు చేసుకుంటుందండి? నిండా కాళ్ళ పారాని ఆరక ముందే ఆడబిడ్డ నడి రోడ్డు మీద నిల్చోబెట్టారు ఈ రోజు జోగి రమేష్ కుటుంబం మొత్తం కూడా. కొడుకు ఎలాంటి వాడో తెలీదా? భార్యకి తెలియదండి. ఏదో పురాతన కాలంలో శకుంతల సినిమాలు చూసేవాళ్ళం మనం. ఆడబిడ్డ అత్త వేధింపులు, ఈ రోజు వరకట్న వేధింపులు ఏంటి? అత్తగారింటికి వెళ్తే ఆయనకి ఎంతో కొంత కోట్ల రూపాయలు తోడించుకొస్తే అత్తగారింటి దగ్గర నుంచి తీసుకొస్తా ఉంటే కొడుకు ఆనందంగా సంతోషంగా కాపురం చేస్తాడా? లేకపోతే చేయరా అండి? వీళ్ళ కూతురు అట్లాగే ఒక ఇంటికి పంపిస్తారు కదా, వాళ్ళు అట్లాగే చేస్తారా? కూతురు ఇంటికి వచ్చినప్పుడు మరలా అత్తగారింటికి అయినప్పుడు కోట్ల రూపాయలు ఇచ్చి పంపిస్తారా? వచ్చినప్పుడల్లా న్యాయం అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ శకుంతల, ఈ జోగి రమేష్ భార్య అని మాత్రమే చూస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. ఆడబిడ్డే, వాళ్ళకు కూడా ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉందన్న సంగతి మర్చిపోతా ఉన్నారు. ఈ రోజు ఆడబిడ్డ ఉసురు పోసుకుంటే ఉదయశ్రీ గారు ఉసురు తగిలిద్దని హెచ్చరిస్తా ఉన్నానండి. వాళ్ళ కడుపులో అలానే ఒక్క నిమిషం ప్లీజ్ కంట్రోల్ అండ్ రైట్. ఇప్పుడు ఒక బైట్ కూడా ఉంది, ఇంకోటి కూడా ఆవిడ చేసినటువంటి మాట. ఓకే అదే నేను చెప్పబోతున్నా. ఇప్పుడు ఏ ఆడపిల్ల కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా
ఉదయశ్రీ గారు మీ బాధ నాకు అర్థమైంది. ఏ ఆడపిల్ల కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా ధైర్యం చేసి బయటకు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యరు. ఒక నిమిషం ఇంకా ఏం మాట్లాడారు